అమ్మతో కన్నయ్య ప్రపంచం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. మేము కొత్తగా ఏం చేయబోతున్నాం అంటే ఈరోజు మనం దేవుని దగ్గర కొట్టిన కొబ్బరికాయ మామూలుగా అందరూ తినాలంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది కదా. దీన్ని మనం చక్కగా ఇట్లా తీసుకొని జ్యూస్ చేసుకొని తాగాలనే ప్రయత్నం చేస్తున్నాం. అది కూడా ఇంతకుముందు చాలామంది పాత వాళ్ళు చేసినదే, మనం కొత్తగా ఏం కాదు. దాన్ని చేసుకొని మనం తాగి ఫస్ట్ టైం చూద్దాం ఎలా ఉంటుందని ట్రై చేస్తున్నాం. అందులో మా కన్నయ్య కూడా చాలా నాకు సాయం చేస్తున్నాడు. అతను కూడా కొంచెం దీంతో కొట్టి తీయటం ఆయన చేతనైంది. ఇంకా ముందు ముందు కూడా చాలా 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 చేద్దున్నానా, ఇంకా మనకు చాలా సాయం చేస్తాడని అనిపిస్తుంది ఇట్లా చూస్తుంటే మనకు కన్నయ్య. ఇందులో వేసి చిన్నగా ఇప్పుడు మనం కన్నయ్య దీంతో పాటు ఏం చేయబోతున్నాం మనం? సరిపోతుందా ఇది? చూసుకో మరి, ఎక్కువ కాకుండా మరి తక్కువ కాకుండా నువ్వు ఎంత కావాలో చూసి నువ్వే చెప్పినావు. ఓకే, ఎక్కువ ఉందంట. ఇది ఎక్కువ ఉన్నందుకు తీసేస్తున్నాను. ఓకే రైట్, ఇది ఓకే. ఉందండి ఉండండి. సరిపోను ఉందా లేదని చూసుకుంటుండు కన్నయ్య. కరెక్ట్ ఉందని ఇంకా ఆయన అర్థమైపోయింది. ఇదిగో ఇది పెట్టి కలుపుతావా అంటే కొంచెం ఎక్కువ అయిపోయిందని చాలా ఇబ్బంది పడుతుండు, అందుకోసం హాయ్ ఫ్రెండ్స్, నేను ఫస్ట్ చేయబోయేది ఏంటంటే దేవుని దగ్గర కొట్టిన కొబ్బరికాయతో జ్యూస్ చేస్తున్నా. అది నేను కూడా కొంచెం ఏలు పెట్టి నాకు చూసి మీకు టేస్ట్ తర్వాత చెప్తా. చెప్పు. చక్కెర ఇందులో వేసేసి మనం ఇట్లా పోసుకోవచ్చు. కొంచెం ఆగునా. రెడీ అయిందా? జ్యూస్ రెడీ అయిందా? ఒక్క నిమిషం, జస్ట్ స్టార్ట్ మ్యూజిక్. ఇప్పుడు కన్నయ్య జ్యూస్ ఎలా ఉందని ఆరవాటం చాలా అసలు ఆగట్లేడు. అసలు ఎందుకు ఆగట్లేడు అంటే అర్థమైపోయింది. ఎందుకంటే మనకు లేట్ అవుతుంది, మీరందరూ చాలా టేస్ట్ ఎక్కువ ఉంటుందని తాగుతారని చాలామంది. ఇప్పుడు ఇదిగో చూడనా, చూసు ఓకేనా. అంటే ఇప్పుడు కన్నయ్య చేయబెట్టి చూసినంటే దాంట్లో అర్థం ఏంటంటే మెత్తగానే ఉంది, చాలా టేస్ట్ బాగుందని చెప్తుండు. నువ్వు ఇలా వచ్చేసి నాకు జర ఇట్లా కూర్చో. నేను ఎప్పుడో నీకు పోషిస్తున్నానా జర. ఇది 2 గ్లాసులు ఓకేనా. నువ్వు ఇట్లా కూర్చోవాలి, ఎందుకంటే ఇది నీది అన్నట్టు. మాకు తెలియదు. అయ్యా బాబు, అయ్యా బాబు. చూడు, చిన్నపిల్లలతోటి జ్యూస్ చేయడం అంటే ఎట్లా ఉంటుంది అనేది మీరు చూడండి. అనుకో జర కొంచెం అన్న, కొంచెం కొద్దిగా ఇట్లా ఇట్లా పట్టుకో. ఇగో ఇప్పుడు మీరు చూస్తుండండి, కన్నయ్య జ్యూస్ రెడీ అయిపోయింది. ఓకేనా. ఇగో మనం దూరం పెట్టి ఎందుకు పోస్తున్నాం అంటే కన్నయ్యకు చాలా తొందర ఎక్కువ. ఎందుకంటే చేయబెట్టి ఇట్లా లాగిననుకో, సరే జ్యూస్ అంటే ఓకే ప్రాబ్లం లేదు. గ్లాసులు ఉన్నాయి కదా, అది గ్లాసులు ఎందుకు పెట్టినాం అంటే మంచిగా కనిపించని కోసం జ్యూస్ ఎలా ఉంటుందని. చూడు ఇట్లా అడవుడు చేస్తున్నాడు చూడు. ఇంకా నేను తాగేస్తాను మొత్తం 2 గ్లాసులు అని అంటుడు కన్నయ్య. నాకు వద్దా, నాకు ఇస్తా ఒకటి. మనం ఇద్దరం కలిసి చేసినాం కాబట్టి చేస్తాము నాన్న. అగ్గో తాగు ఒకసారి, తాగి ఫస్ట్ కాబట్టి
ఓం నమ శివాయ. బాగుంది కన్నయ్య. నిజంగా బాగుందా? ఏం డ్రింక్ ఇది? జ్యూస్. కొబ్బరి జ్యూస్. కాకపోతే కొబ్బరి లేత ఉంటేనే బాగుంటుంది టేస్ట్. ముందే చెప్తున్నాం. ఇప్పుడు బాలే లేతదే కాబట్టి చాలా బాగుంది ఇది. సంతోషం. సరే అండి. అమ్మా తాగండి, చాలా సంతోషంగా ఉండండి అని చెప్పుకన్నయ్య. మీరు కూడా ఎట్లాంటివి చేసుకోండి, మీరు కూడా ఇట్లాంటివి చేసుకోండి. కాకపోతే పిల్లలకు చాలా దూరంగా ఉండి చేసుకోండి. ఇట్లా మాలాగా చేసుకోకండి. ఎందుకంటే అల్లరి చేస్తుంటారు కదా. పక్కన మిక్సీ ఉంటుంది, గ్లాస్ ఉంటుంది. అన్నయ్య అంటే చాలా ఓపికగా ఉంటుంది కాబట్టి ఏం కాదు. అమ్మతో కన్నయ్య ప్రపంచానికి బాయ్ బాయ్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.